తెలంగాణ రుచికరమైన పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 రెమ్మల కరివేపాకులు, 3 ఉల్లిగడ్డలు, 1 కొత్తిమీర కట్ట, 1 కప్పు కందిపప్పు, ఎండు మిర్చిలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఆవాలు, శనగపప్పు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బౌల్ తీసుకొని కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసి కొద్దిగా వేయించండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి, వెండి మిరపకాయలు వేసుకోండి, చింతపండు వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, పసుపు వేసుకోండి. 3 కలపండి. కలిపిన కొద్దిగా వేగిన తర్వాత 3 కప్పుల వాటర్ను వేయండి. మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 6 విజిల్స్ అయిపోయినాక పప్పు ఉడికిందో లేదో చూసుకొని పప్పు బాగా ఉడికినాక రుబ్బే కర్రతో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని ధనియాలు, జీలకర్ర బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మేమైతే చిన్న రోట్లో వేసి రుబ్బుకుంటున్నాం, మీరు మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. రుబ్బు పెట్టుకున్న పప్పులో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని దానిలో కొద్దిగా 2 స్పూన్ల ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి శనగపప్పు వేసి కరివేపాకులు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పుని దాంట్లో వేసి కొద్దిగా మసలనియాలి. కొత్తిమీర వేసాక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు అయ్యాక చూస్తే తెలంగాణ రుచికరమైన పప్పు రెడీ. టేస్ట్ అయితే చూశానండి, చాలా బాగుంది.